రోజు మనం కౌటిల్య అర్థశాస్త్రంలో 7వ అధికరణం అధ్యాయం 18 గురించి తెలుసుకోవాలి. ప్రకరణం 124 మధ్యమ చరితము, ప్రకరణం 125 ఉదాసీన చరితము, ప్రకరణం 126 మండల చరితము. 1 మధ్యముని విషయము బిజిగీషునికి 3వ 5 ప్రకృతులు మిత్ర ప్రకృతులు, 2వ 4వ 6వ ప్రకృతులు శత్రు ప్రకృతులు. మధ్యము ఈ రెండింటికి సహాయం చేయువాడైన ఎడల బిజిగీషు మధ్యముని పట్ల సుముఖుడుగా ఉండవలెను. ఎవరికి సహాయం చేయని ఎడల బిజిగీషు మిత్ర ప్రకృతుల అనుకూలుడిగా ఉండవలెను. మధ్యముడు బిజిగీషు యొక్క మిత్రభావము గల మిత్రుని పట్టుకొనుటకు ప్రయత్నించిన ఎడల మిత్రులకు తన మిత్రుల అతనిపైకి లేవదీసియు తన మిత్రుల తనయుడి విడదీసియు అతనిని రక్షించవలన, లేదా మద్యము అత్యధికముగా వృద్ధిగాంచి మనలందరినీ నాశనము చేయు సమయం కట్టి ఉన్నాడు. మనమందరము కలిసి అతని యాత్రకు విఘ్నము కలిగించవలను అని మండలమును తాను ప్రోత్సహించవలను. మండలం దీనికి సమ్మతించిన ఎడల అతడు మద్యమును నొప్పించి తన శక్తిని వృద్ధి చేసుకొనవలను. మండలము దీనికి సంబంధించిన ఎడల కోశదండములతో మిత్రునికి సహాయం చేసి మద్యమును ద్వేషించిన రాజుల నేకులతో ఎవరు పరస్పరం సహాయం చేసుకొనుచున్నారో వారిలో ఎవరిని వశపరుచుకున్న ఎడల తక్కిన వారు వశపడదురో, ఎవరు పరస్పరము శకించుకొని తిరుగుబాటు చేయుటకు వెనుదీయుచున్నారో ఇట్టి వారిలో ప్రధానునిగా ఆసనునిగా సామధానముచే చేరదీసుకొనవలెను. ఇట్లు ద్విగుడైన రెండవ దానిని, త్రిగుడునైన మూడవ దానిని చేరదీసుకొనవలెను. ఇట్లు తన శక్తి వృద్ధి చేసుకొని మద్యము అనుసరించవలను. లేదా దేశ కాలములు దాటిపోయిన ఎడల మద్యమునితో సంధించుకొని మిత్రునికి సహాయం పడవలను. లేదా దుష్యులకు అధికారులతో కర్మసంధి చేసుకొనవలను. తన మిత్రులతో బలహీనుడు కాదనే వాణ్ణి మద్యముడు పట్టుకొనుటకు ప్రయత్నించిన ఎడల నేను నన్ను రక్షించుకొనదను అని చెప్పి అతడు బలహీనుడు అగుట వరకు కాలయాపనము చేయవలను. బలహీనుడైన తర్వాత అతనిని రక్షించవలను. తన మిత్రులతో నిర్మూలించదగిన వారిని మద్యముడు పట్టుకొనుటకు ప్రయత్నించిన ఎడల అతడు బలహీనుడైన తర్వాత అతనిని రక్షించవలెను. మద్యము అత్యధికముగా వృద్ధిగాంచు భయమేర్చబడును. నిర్మూలుడైన ఎడల అతడు మరొకని ఆశ్రమించుకుంటున్నట్లు తనకి భూమినిచ్చి తన అధీనములోనికి తెచ్చుకొనవలెను. బలహీనులు కాదనట్టు నిర్మూలింపదగినట్టు తన మిత్రుల మద్యమునకు సహాయం చేసిన ఎడల మరి ఒకని సాధనమును సంధి చేసుకొనవలెను. లేదా వీళ్ళిద్దరి మిత్రుల బిజిగీషు అతడుకు సమర్థులైన ఎడల అతడు మద్యములతో సంధి చేసుకొనవలెను. మద్యముడు శత్రువునకు పట్టుకొన్న ప్రయత్నించిన ఎడల అతనితో సంధి చేసుకొనవలెను. ఇట్లు చేసిన ఎడల తనకు లాభము చేకూరును, మద్యముడు కూడా సంతోషించును. మద్యముడు మిత్రభావము గల సమిత్రుని పట్టుకొన్న ప్రయత్నించిన ఎడల మరి ఒకని సాధనకు సంధి చేసుకొను. లేదా విజిగీషుని మాటల పట్ల గర్వము కలవాడైన ఎడల మిత్రుని నిర్మూలనము నీకు తగదు అని చెప్పి అతనిని వారించవలెను. లేదా అతడు స్వపక్షమునే వధించుటకు చూచి మండల ఉద్రేకము చెందుకుగాక అని అనుకొనుటకు ఉపేక్షించ ఉండవలెను. తన శత్రువును పట్టుకొనుటకు మద్యముడు ప్రయత్నించిన ఎడల రహస్యంగా అతనికి కోశదండములను ఇచ్చి సహాయం చేయవలెను. మద్యము ఉదాసీని పట్టుకొనదలిచిన ఎడల ఉదాసీను నుండి అతడు విడిపోవక గాని అని అనుకొని అతనికి సహాయం చేయవలెను. మధ్యము దశలో శీర్షాలలో మండలము ఎవరి అనుభవించను అతనినే తాను కూడా అనుభవించవలెను.
మధ్యమ చరిత్ర నుండి ఉదాసీన చరిత్రమును తెలుసుకొనవలెను. ఉదాసీనుడు మద్యముని పట్టుకొనుటకు ప్రయత్నించినప్పుడు తాను